నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ 'పుష్ప 2' టికెట్ల పెంపు విషయంగా ఇప్పటివరకు చాలా గందరగోళమే జరుగుతుంది. అందులో భాగంగా రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు ఒక ట్వీట్ చేశారు సార్. అదేంటంటే బ్రాండెడ్ వస్తువుల పైన లేకపోతే బ్రాండెడ్ కార్ల పైన గోల పెట్టిన జనాలు 'పుష్ప 2' టికెట్ల ధర గురించి మాత్రం ఎందుకంత ఏడుస్తున్నారు అని అడుగుతూ, అలాగే ఆయన ఒక హోటల్ అంటే సుబ్బారావు అనే వ్యక్తి ప్లస్ ఇడ్లీ కథగా ఒక కథని చెప్పారు సార్. దీని గురించి మీరు ఏమని చెప్తారు? అంటే ఒకటమ్మా, డిమాండ్ అండ్ సప్లై అనే సిద్ధాంతం చాలా కాలం క్రితమే. అంటే సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించిన ఒక వివాదం గతంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి తలెత్తింది. ఆయన సినిమా టికెట్ ధరలు పెంచడానికి అనుమతి ఇవ్వకూడదు అని ఒక సందర్భంలో అన్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ డిమాండ్ అండ్ సప్లై అనేటువంటి మినిమం ఎకనామిక్ సూత్రం తెలియదా ముఖ్యమంత్రి గారికి అన్న టోన్లో మాట్లాడాడు. డిమాండ్ ఉంది కాబట్టి అక్కడ సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ధర పెంచి అమ్ముకోవడం అనేది సహజంగా జరిగేదే అన్న టోన్లో చాలా మంది దీన్ని కొనసాగింపుగా మాట్లాడారు. వర్మ గారు కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి డిమాండ్ ఉంది, పుష్ప చూడాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు రేట్లు పెంచుకుంటున్నారు, తప్పేంటి దీనిలో అంటున్నాడు ఆయన. అంటే మార్కెట్ ఎకానమీ సిద్ధాంతం ప్రకారం తప్పని నేను అంటం లేదు. మార్కెట్ ఎకానమీలో ఎవరైనా సరే రోజుకి ఇంత ఖర్చు పెట్టాలి అనేది ప్రోగ్రామ్. మార్కెట్ ఎకానమీ ఏ మనిషి అయినా ఖర్చు పెట్టకుండా ఉంటున్నాడు అంటే వాడిని అనుమానిస్తుంది, వాడిని ఎలిమినేట్ చేస్తుంది రంగం నుంచి. ఇది ప్రధానంగా గుర్తించాల్సింది. అందుకని టికెట్ల రేట్లు పెంచితే తప్పేమిటి అంటే, కొనేవాళ్ళు ఉన్నప్పుడు పెంచితే తప్పేంటి అనేది. కొనకపోతే ఎలాగో తగ్గిస్తారు కదా, ఎవరు వెళ్ళకపోతే కొంటున్నారు కదా, కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని మీద డిస్కషన్ ఏంటి అనేది వర్మ అభిప్రాయం. ఆయన ప్రో మార్కెట్లో మాట్లాడుతున్నాడు. ప్రజెంట్ నడుస్తున్నటువంటి వ్యవస్థ అదే. ఈ వ్యవస్థలో వేరే దాని గురించి ఆలోచించకండి అని చెప్తున్నాడు ఆయన. మార్కెట్ ఎకానమీ నడుస్తుండగా మీరు కమ్యూనిస్ట్ ఎకానమీ గురించి మాట్లాడకండి, లేకపోతే ఈ మార్కెట్ ఎకానమీ రాకముందు మనకు ఒక ప్రపంచం ఉంది, దాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేవాళ్ళు ఆ రోజుల్లో. అటువంటిది కూడా ఇప్పుడేం లేదు. ప్రభుత్వాలు అనేవి చాలా క్లియర్గా కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసేటువంటి ఏజెన్సీలుగా మారిపోయినాయి. అందుకని ప్రభుత్వాలే జీవోలు ఇష్యూ చేస్తున్నాయి టికెట్ల రేట్లు పెంచుకోమని. నిన్న కోర్టు ఎందుకని స్టే ఇవ్వలేదు, స్టే ఇవ్వమని అడిగాడు అతను పిటిషనర్. స్టే ఇవ్వను అందు కోర్టు చాలా స్పష్టంగా చెప్తూనే ఒక మాట ఉంది. జడ్జి గారు పర్సనల్గా ఒక అభిప్రాయాన్ని చెప్పాడు బెంచ్ మీదే. ఆయన చెప్పింది ఏంటంటే, టికెట్ల రేట్లు ఇంత భారీగా పెరిగితే మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమా ఎలా చూడాలి అని ఒక సాధారణ పౌరుడిగా రియాక్ట్ అయ్యాడు ఆయన. రియాక్ట్ అయ్యి ఈ రేట్లలో ఒక 8 మంది ఇంట్లో ఉంటే వాళ్ళని తీసుకున్నాయి సినిమాకి వెడితాయి, వెళ్ళినప్పుడు 10,000 ఖర్చు అయిపోతే ఏంటి పరిస్థితి అంటే, సినిమా టికెట్ల కొనుగోలుకి సినిమాకి వెళ్ళటం కోసం కూడా డబ్బులు ఎక్కడి నుంచో అప్పు తేవాల్సిన పరిస్థితి వస్తే ఎలాగా అనేది ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఆయన కూడా మాట్లాడాడు అక్కడ. గతంలో ఎలా ఉండేది పరిస్థితి, సినిమా అనేది థియేటర్ చాలా ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండేది. జేబులో 10 రూపాయలు ఉంటే సరదాగా వెళ్ళి సినిమా హాల్లో కూర్చుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అది కాదు. సినిమాకి వెళ్ళాలంటే బ్యాంకు లోన్కి అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు నెమ్మదిగా. ఇది కొంచెం ఇబ్బందికరం. ఇప్పటికీ ఈ దేశంలో దాన్ని ఎఫర్ట్ చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ కోసం సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఈ క్రమం ఎలా కనిపిస్తోంది అంటే, నా ఉద్దేశంలో వర్మ గారు మార్కెట్ ఎకానమీకి అనుగుణంగా వ్యాఖ్యానాలు చేశాడు, ఓకే. నేను పర్సనల్ గా ఫీల్ అవుతోంది ఏంటంటే, ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ మొత్తాన్ని కూడా నెమ్మదిగా ఓటీటీలకు షిఫ్ట్ చేసి, ఓటీటీ ప్లస్ మల్టీప్లెక్స్ ఈ రెండే ఉంటాయి. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వాళ్ళు మల్టీప్లెక్స్కి వెళ్ళండి. మల్టీప్లెక్స్ అంటే చాలా వ్యాపారాలు కలిసి ఉంటాయి దానిలో.
సింగిల్ స్క్రీన్ లో సినిమా ఒకటే వ్యాపారంగా నడుస్తుంది. సో సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా మల్టీప్లెక్స్లుగా అయినా మారిపోతాయి, లేకపోతే వాణిజ్య సముదాయాలుగా మారిపోతాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లు అయిపోతున్నాయి ఆల్రెడీ. విజయవాడలో దాదాపు 1350 కెపాసిటీ, 1500 కెపాసిటీతో ఉన్నటువంటి కళ్యాణ్ చక్రవర్తి అనే థియేటర్, ఎన్టీ రామారావు గారి తమ్ముడిది, అది త్రివిక్రమరావు గారి థియేటర్, అది ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కింద మార్చేస్తున్నారు. ఆ మార్చేసే ముందు ఆ మేనేజర్తో మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే, జనాలు రావట్లేదు థియేటర్కి, ఎందుకు సినిమా వ్యాపారం గతంలోలా లేదు, అందుకని క్లోజ్ చేసేస్తున్నాం అని చెప్పాడు ఆయన. అదే థియేటర్లో ఇంకొక, అంటే 2 థియేటర్లు, అది కాంప్లెక్స్, 2 థియేటర్లు కూలగొట్టేసి ఇప్పుడు ఒక బహుళంతస్తుల వాణిజ్య సముదాయం నిర్మిస్తున్నారు అక్కడ. ఇందులో పెడితే పై ఫ్లోర్లో ఒక 2-3 స్క్రీన్స్ పెడతాము అంటున్నాడు ఆయన, వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ చక్రవర్తి. కాబట్టి దాదాపు ఇదే పరిస్థితి అన్ని సింగిల్ స్క్రీన్స్కి వచ్చేయచ్చు. ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్స్ మూతపడిపోయినాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో గతంలో ఉన్నన్ని సింగిల్ స్క్రీన్స్ ఇప్పుడు లేవు, మల్టీప్లెక్స్లుగా మారిపోయినాయి. కొన్ని మారిపోయే ప్రాసెస్లో ఉన్నాయి, ఇంకొన్ని అసలు సినిమా థియేటర్ లేకుండా కేవలం బిజినెస్ కాంప్లెక్స్లుగా మారిపోయినవి కూడా ఉన్నాయి. అందుకని ప్రేక్షకులకి నెమ్మదిగా, అంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమా చూడదలుచుకున్నవాడు మల్టీప్లెక్స్కి వెళ్ళండి, లేకపోతే మీ ఫోన్లో సినిమా చూసుకోండి, లేకపోతే మీ ఇంట్లో టీవీలో సినిమా చూసుకోండి. ఈ వాతావరణంకి తీసుకొచ్చేస్తున్నారు నెమ్మదిగా. అంటే ఓటీటీలకు కూడా జనాలు కావాలి, ఓటీటీలకి ఈ జనాలందరినీ తోలేస్తున్నారు, ఈ డబ్బు లేని జనాలందరినీ తోలేసి డబ్బులున్న వాళ్ళు, ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళందరినీ మల్టీప్లెక్స్ ఆడియన్స్గా మార్చేస్తున్నారు. ఈ కాన్స్పిరసీ సీరియస్ గా జరుగుతోంది. అందులో భాగంగానే ఈ ధరల పెంపులకి ప్రభుత్వాలు ఆమోద ముద్ర వేసినాయి. పోతే టిక్కెట్లు, ఈ డిమాండ్ అండ్ సప్లై, అలాగే వర్మ గారు చెప్పినట్టు ఎగబడి టిక్కెట్లు కొనేవాడు ఉన్నప్పుడు అమ్ముకుంటే ఏమిటి ప్రాబ్లం అనేది ఈ రోజు కొత్త విషయం కాదు. ఇది సినిమా పరిశ్రమ పీక్స్ లో ఉన్న రోజుల్లో జరిగింది. అంటే స్టార్డమ్ వచ్చేసిన తర్వాత, అభిమానులు వచ్చిన తర్వాత మార్నింగ్ షోకి జనాలు ఎగబడటం, థియేటర్ దగ్గర టిక్కెట్లు దొరక్కపోతే కొంతమంది బ్లాక్ టిక్కెట్లు అమ్మేవాళ్ళు అక్కడ థియేటర్ల దగ్గర నిలబడి బ్లాక్ లో టిక్కెట్లు అమ్మటం అనేది ఒక కల్చర్ ఉండేది మనకి. ఇప్పుడు బ్లాక్ టిక్కెట్లు మర్చిపోయింది ప్రపంచం. థియేటర్ల దగ్గర బ్లాక్ అమ్మే కల్చర్ ఇదివరకు ఉండేదని చెప్తే ఇప్పుడు జనాలు ఆశ్చర్యంగా చూస్తారు. అంటే ఆన్లైన్ లో బుక్ చేసేసుకోవచ్చు కదా సినిమాకి వెళ్ళదలుచుకుంటే అంటున్నారు ఇప్పుడు. కానీ ఆ రోజున ఆన్లైన్ బుకింగ్ లేనప్పుడు థియేటర్ దగ్గరికి వెళ్తే హౌస్ఫుల్ బోర్డు కనిపిస్తే ఆ పక్కన ఎవడో అమ్ముకుంటూ కనిపించేవాడు, వెళ్ళిపోయి ఏదో ఒక రేట్, ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనుక్కునేవాడు. ఈ బ్లాక్ టికెటింగ్ కూడా అదే సిద్ధాంతం. చూసేవాడు ఉన్నాడు, కొనేవాడు ఉన్నాడు కాబట్టి బ్లాక్ అమ్ముతున్నావా. చాలా సందర్భాల్లో థియేటర్ వాళ్ళే బ్లాక్ అమ్మించేవాళ్ళు. థియేటర్ వాళ్ళే కొన్ని టికెట్లు హోల్డ్ చేసి వాళ్ళ మనుషులతో బయట అమ్మించేవాళ్ళు. అమ్మినందుకు గాను వాళ్ళకేదో కూలి ఇచ్చేవాళ్ళు. ఈ బిజినెస్ కూడా నడిచింది గతంలో. ఏది మార్కెట్ ఎకానమీ రాని రోజుల్లో కూడా. ఇప్పుడు దానికి అధికారికంగా జీవో ఇస్తున్నారు, అదే బ్లాక్ అమ్ముకోవటానికి. ఇప్పుడు గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించి చాలా గ్యాప్ వచ్చింది. వాళ్ళిద్దరూ కలిసి 15 సినిమాలు చేశారు. మధ్యలో గ్యాప్ వచ్చి, గ్యాప్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఘర్షణలు జరిగి మళ్ళీ తిరిగి కలిసి నటించిన సినిమా 77లో చాణక్య చంద్రగుప్త అని వచ్చింది. ఆ సినిమాకి దాదాపు 100-150 రూపాయలు బ్లాక్ అమ్మారు మార్నింగ్ షోకి. అప్పుడు బాల్కనీ టికెట్ ₹2.30 మాత్రమే. అంటే ₹2.30 టికెట్ ని 100 రూపాయలకి, 150 రూపాయలకి కూడా అమ్మారు, కొన్నారు జనాలు. కాబట్టి ఇదే సిద్ధాంతం అప్పుడు కూడా వర్మ గారు చెప్పిన సిద్ధాంతమే, ఆయన చెప్పిన ఇడ్లీ సిద్ధాంతమే. కాబట్టి ఇది నడుస్తుంది. ఈ డిమాండ్ అండ్ సప్లై ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. చూసేవాడు ఉంటే మాకేమిటి అని, చూసేవాడు ఉన్నాడు కాబట్టి తీస్తున్నాము, మీరు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నామని, ఇలా చెట్టు ముందా విత్తు ముందా అనే గోల ఎప్పుడూ ఉంది, ఇప్పుడు ఉంది అది. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు రెగ్యులేట్ చేయగలుగుతాయా అనే ప్రశ్న ముందుకు తీసుకొస్తున్నారు. నిన్న కోర్టుకు వెళ్ళిన వాళ్ళ గొడవ కూడా అదే.
ప్రభుత్వాలు సీరియస్ గా ఇలాంటి వాటిని పట్టించుకోవు అనేది స్పష్టం అయిపోయింది ఈ ఇష్యూతో. ప్రభుత్వాలు ప్రో మార్కెట్టే ఉన్నాయి వర్మగారి లాగానే. వర్మగారు ఎలాగైతే ప్రో మార్కెట్ ఉన్నాడో అలాగే ప్రభుత్వాలు కూడా ప్రో మార్కెట్ ఉండే ఆ జీవోలు ఇచ్చినాయి అమ్ముకోండి అని. ఇప్పుడు జిఎస్టీ, ఆ రోజుల్లో బ్లాక్ కి జిఎస్టీ లేదు, పన్నులు లేవు. అది ₹2.30 టికెట్ వాడు ₹100కి అమ్మాడు ఆ రోజు. ఆ తర్వాత రోజుల్లో చాలా సినిమాలు, అడవి రాముడికి బీభత్సమైన బ్లాక్ నడిచింది. అలాగే చాలా చాలా సినిమాలకి బ్లాక్ లో అమ్మటం అనేది ఒక కల్చర్ ఆ రోజుల్లో. అంటే హడావిడి పడి థియేటర్కి వెళ్ళక్కర్లేదు, ఒక ₹20-30 పెడితే దొరికేస్తుంది టికెట్ బయట అనుకునేవాళ్ళు కొంతమంది. ఇలాంటి వాళ్ళే నెమ్మదిగా ఆన్లైన్ బుకింగ్ కి అలవాటు పడ్డారు. కాబట్టి బ్లాక్ ని అధికారంగా చెప్పటం, బ్లాక్ కి ఒక అథెంటిసిటీ ఇవ్వటం, బ్లాక్ లో అమ్ముకోవటానికి జీవోలు ఇవ్వటం, బ్లాక్ మీద జిఎస్టీ వేయటం, అది ఇప్పుడు మనం చూస్తున్నది. అందుకని ఇదేం విచిత్రం కాదు. ప్రజలు నెమ్మదిగా దీని మీద ఎందుకు విమర్శిస్తున్నారంటే భయం వేస్తోంది వీళ్ళకి. ఇలా రేట్లు పెంచడం అనేది ఎక్కడికి దారి తీస్తుంది అని భయపడుతున్నారు. నేను జడ్జి గారు భయపడినట్టే. మార్కెట్ ఎకానమీ ఏం చెప్తుందంటే ఇలా భయపడకండి, మీరు మరింత డబ్బులు మీరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేయలేము మేము అనుకుంటే ఈ వ్యవస్థలో ఉండకండి, మీరు ఈ వ్యవస్థ నుంచి నిష్క్రమించండి, కుదిరితే చనిపోండి అని చెప్తాం. ఇది ఫైనల్ గా వాళ్ళు చెప్పదలుచుకుంది. మార్కెట్ ఎకానమీ చెప్పదలుచుకున్న సూత్రం ఏంటంటే